ఎన్నికలకు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఆరోపణలన్నీ అవాస్తవాలే అని తేలిపోతుంది. కాలం గడిచే కొద్దీ కూటమి సర్కార్ డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగం పెరిగిందని, యువత ఇతర రాష్ట్రాలకు వలసపోతుందని బాబు పవన్ చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమే తప్ప అందులో నిజం లేదని కూటమి పాలన సాక్షిగా తేలిపోతుంది. జగన్ పాలనలో అనేక రూపాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తే బాబు సారథ్యంలోని కూటమి సర్కార్ లక్షలాది కుటుంబాల పొట్టగొడుతూ ఉద్యోగాలకు, ఉపాధికి దూరం చేస్తుంది. ఉద్యోగాల విషయంలో నాడు ఏం జరిగింది, నేడేం జరుగుతుంది? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ శాసనసభకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాధానం చూస్తే ఏపీలో వైసీపీ పాలనలో నిరుద్యోగం పెద్దగా లేదని తేలుతోంది. కానీ ఎన్నికల సమయంలో కూటమి నేతలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, అందువల్లే ఇతర ప్రాంతాలకు యువత వలసపోతోందని ప్రచారం చేశారు కదా అన్న అనుమానం వచ్చినా దానికి సమాధానం లభించదు. ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేని పక్షంలో నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ 6లో భాగంగా టీడీపీ, జనసేన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. దాని సంగతి ఏమిటని ఎవరైనా అడిగితే పోలీసుల ద్వారా కేసులు పెట్టే ప్రమాదం కనబడుతోంది. ఇప్పటి పరిస్థితి ఏమిటంటే కొత్త ఉద్యోగాల సృష్టి ఏమో కానీ ఉన్న ఉద్యోగాలు మాత్రం వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఊడుతున్నాయి. అయినా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబాయించి మాట్లాడుతుంటారు. ప్రభుత్వం శాసనసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో నిరుద్యోగ భృతి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. పైగా రాష్ట్రంలో కేవలం 4 లక్షల మందే నిరుద్యోగులున్నారని ఆ సమాధానంలో తెలిపినట్లు వార్తా కథనం. నిజంగా ఇది ఆసక్తికరమైన విషయం కదా. ప్రభుత్వం ఏ సమాచారంతో ఈ జవాబు ఇచ్చిందో కానీ ఓ రకంగా జగన్ ప్రభుత్వానికి తెలియకుండానే కితాబిచ్చినట్లు. గత 5 ఏళ్లలో చేసిన కృషి వల్లే నిరుద్యోగం తగ్గిందని అనుకోవాల్సి ఉంటుంది కదా. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అంగీకరిస్తారా అంటే వెంటనే మాట మార్చేస్తారు. జగన్ ప్రభుత్వ టైంలో పరిశ్రమలే రాలేదని, డిఎస్సి వేయలేదని, ఉద్యోగాలే రాలేదని, వలస అధికమని అప్పుడు చెబుతారు. మరి వీటిలో ఏది నమ్మాలి అన్న సందేహం వచ్చినా అది తీరదు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే జగన్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్న అభిప్రాయం స్పష్టంగా వస్తుంది. జగన్ టైంలో అనేక రూపాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఒక్క ఆరోగ్య శాఖలోనే సుమారు 50,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఆర్టీసీ సిబ్బంది మరో 50,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రైవేట్ రంగంలో పలు పరిశ్రమలు తేవడం ద్వారా, చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీల బకాయిలు చెల్లించడం ద్వారా లక్షల మందికి ఉపాధి కలిగించారు. చంద్రబాబు టైంలో 2014-19 మధ్య ఆయా రంగాల్లో 8 లక్షల మంది ఉపాధి పొందితే, జగన్ పాలన 2019-24 మధ్య 32 లక్షల మందికి ఉపాధి కల్పించగలిగారని లెక్కలు చెబుతున్నాయి. ఒకేసారి గ్రామ, పట్టణ, వార్డు సచివాలయాల ద్వారా సుమారు 1,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా జగన్ ఒక రికార్డు సృష్టించారు. వీరు కాకుండా వాలంటీర్ల రూపంలో సుమారు 2.5 లక్షల మందికి అవకాశం కల్పించారు. వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఇచ్చారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడంతో ఆ షాపుల్లో మరో 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. టీచర్ల ఉద్యోగాలకు డిఎస్సి ప్రకటించిన ఎన్నికల కోడ్ రావడంతో అది పూర్తి కాలేదు. ఇన్ని జరిగినా రాష్ట్రంలో అసలు ఏమీ జరగనట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. వారికి తోడుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్ధాలను జనంపై రుద్దాయి. ఇప్పుడు మాత్రం ఏపీలో 4 లక్షల మందే నిరుద్యోగులున్నారని లెక్కలు చెబుతున్నారట. ఇది కేవలం నిరుద్యోగ భృతి ఎగవేత కోసమే అన్న అనుమానం కలుగుతుంది. కూటమి ప్రకటనల ప్రకారం కనీసం 20 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే ఉన్నారు. వారికి భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దానికి ప్రస్తుతానికి మంగళం పలికారు. ఇది నిరుద్యోగులను మోసం చేసినట్లే కదా అన్నది వైసీపీ విమర్శ. కూటమి ప్రభుత్వం రాగానే ఉన్న వాలంటీర్ల ఉద్యోగాలు ఊడాయి. వారికి జూన్ నుంచి పారితోషికాలు ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే నిస్సిగ్గుగా అసలు వాలంటీర్లు ఎక్కడున్నారని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. గత ఉగాది నాడు చంద్రబాబు స్వయంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా వారికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఇస్తామని పూజలు చేసి మరీ చెప్పారు. అది నిజం కాదా? ఆ విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు ప్రస్తావిస్తే ఒట్టు. పవన్ కళ్యాణ్ కూడా తాను వాలంటీర్ల కడుపు కొట్టనని, వారికి 10,000 రూపాయల వేతనం ఇస్తామని ప్రచారం చేశారు. మరోవైపు పుండు మీద కారం చల్లినట్లు జగన్ ప్రభుత్వం బటన్ నొక్కిన డబ్బులతో జనం మందు, గంజాయికి అలవాటు పడ్డారని స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మహిళలను కూడా అవమానించడానికి వీరు వెనకాడడం లేదు. దీన్ని బట్టి కూటమి నేతల వైఖరి ఏమిటో అర్థమవుతుంది. జగన్ ఇచ్చే సంక్షేమ స్కీముల కన్నా 3 రెట్లు అధికంగా అమలు చేసి డబ్బులు పంచుతామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే వారి అసలు స్వరూపం ఇదన్నమాట. ఇక మంత్రి లోకేష్ జగన్ పాలనలో అసలు పరిశ్రమలే రానట్లు, పారిశ్రామికవేత్తలు ఎవరితోనూ మాట్లాడినట్లు వ్యాఖ్యలు చేయడం బాగోలేదు.
చిన్న వయసులో వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాలు చెప్పవలసిన లోకేష్ తండ్రి మాదిరి అబద్ధాలు ఆడతారన్న విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారో అర్థం కాదు. లోకేష్ ప్రకటనకు సమాధానంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ పాలన టైంలో వచ్చిన పరిశ్రమలకు సంబంధించి పెద్ద జాబితానే చదివారు. అదానీ కంపెనీలు పెద్ద ఎత్తున వస్తుంటే అదానీకి ఏపీని రాసిచ్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా అప్పట్లో దుర్మార్గ ప్రచారం చేసింది. ఇప్పుడు అదే అదానీ గ్రూప్ పెద్దలు చంద్రబాబును కలిస్తే భారీ పెట్టుబడులు వస్తున్నాయని మీడియా తబలా వాయిస్తోంది. పైగా లోకేష్ దీని గురించి మాట్లాడకుండా 1,50,000 కోట్లతో అనకాపల్లి వద్ద కొత్త స్టీల్ ప్లాంట్ రాబోతోందంటున్నారు. నిజంగా వస్తే మంచిదే, కానీ దీన్ని నమ్మేదెలా? ఇది జనాన్ని మాయ చేయడానికి అన్న భావన ఏర్పడింది. విశాఖ స్టీల్లో అనేక మంది ఉద్యోగాలు ఏమవుతాయో తెలియని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 6 నెలల్లో ఇన్ని లక్షల మంది ఉపాధి కోల్పోవడం కూడా ఒక చరిత్రే అవుతుందేమో. ఎన్నికలకు ముందు కనుక తమ విధానం ఇదని, వాలంటీర్లను తీసివేస్తామని, మద్యం షాపులు ఎత్తివేసి ఆ ఉద్యోగాలు పీకేస్తామని చెప్పి ఉంటే తప్పులేదు. అలా కాకుండా అడగని వరాలు సైతం ఇస్తామని హోరెత్తించి ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వానికి మంచిదేనా? ఉగాది పండుగ నాడు పవిత్రంగా పూజలు చేసి ఇచ్చిన వాగ్దానానికే దిక్కు లేకపోతే ప్రజలు ఏమననుకోవాలి? సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసిన వీరికి అసలు నిజంగా మతంపై విశ్వాసం ఉన్నట్లా లేనట్లా?